హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ కేజే లాగ్స్. మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్, మన పొలం మొన్న వేసిన ఎరువుకి చెట్టు అనేది పెరుగుదల ఓకే పర్లేదు, బాగానే ఉంది. గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా మనకి కలుపు అనేది చాలా విపరీతంగా ఎక్కువైపోయింది. సో మనం దీన్ని త్వరగా నివారిస్తేనే ఖచ్చితంగా చెట్టు ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. లేదనుకుంటే మనకి ఆ తెగులు, ఆ పచ్చదోమ వల్ల చెట్టు కాపు ఆగిపోతుంది, చెట్టు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. దానికోసం మనం పైన చేసే పిచికారీకి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ విత్తనం విత్తే ముందే ఇలాంటి ట్రాక్టర్స్ పట్టేంత స్పేస్ కోసం ఒక కొలత ఉంటుంది. ఆ కొలత కనుక ముందే మనం పెట్టుకొని ఉంటే మనం ఇలాగ ట్రాక్టర్ పెట్టి కలుపుని నివారించడానికి చేసే పనులు అయితే ఖచ్చితంగా వీలవుతుంది. అదే కనుక మనం కొంచెం ఇరుకిరుకు దగ్గర సార్లు పెట్టిస్తే ఇలాంటి ట్రాక్టర్లు తిరగాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది. అప్పుడు మనం కూలీల చేత పెట్టించుకొని తీయించినా కానీ మళ్ళీ వారానికి మళ్ళీ కలుపు మొలక అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి ట్రాక్టర్లు పెట్టడం అనేది చేయాలంటే ఖచ్చితంగా మనకు పట్టే ఖాళీ అనేది, ఆ కొలత అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే ఈ టైంలో ఇలాగ మనం ట్రాక్టర్లను పెట్టి కలుపుని నివారించవచ్చు. అయితే కూలీలు కూడా పెట్టొచ్చు కదా అని అంటే, ఒక ఎకరానికి వచ్చి మినిమం 30 మంది కూలీలు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ 30 మందికి 300 కాడికి లెక్కేస్తే 9,000 అవుతుంది. ఒకవేళ వాళ్ళు చేసినా కానీ పని కరెక్ట్గా వారం 10 రోజుల్లో మళ్ళీ కలుపు అనేది ఖచ్చితంగా మొలకొస్తుంది. అదే ఈ ట్రాక్టర్ ఎకరానికి వచ్చి 600 రూపాయలు ఫ్రెండ్స్. అది కాక ఆ ట్రాక్టర్ అలా దున్నటం వల్ల మనకి ఆ కలుపు వేలుతో సహా బయటకు వచ్చేస్తాయి. అది మళ్ళీ మొలక రావాలన్నా కానీ అసాధ్యం. ఒకవేళ చిన్న మొలకలు వచ్చినా కానీ అప్పటికి చెట్టు అనేది పెరుగుదల ఎక్కువ అయిపోయి మనకి నీడ కమ్ముకొని కలుపుని ఖచ్చితంగా నియంత్రిస్తుంది. ఈ పని ఎప్పుడు చేయాలనంటే మనకి చెట్టు మధ్య దశ, అంటే ఒక చిన్న ఏజ్ ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం కలుపుని నివారించాలి. అదే మనం కనుక చెట్టు పెద్దదైనప్పుడు చేస్తే ఖచ్చితంగా ఆ కొమ్మలు, ఆ పూత అనేది రాలిపోయి పూర్తిగా చెట్టు అనేది ఆగమైపోతుంది. అలాంటి టైంలో మనం ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు. సో చెట్టు చిన్నగా ఉన్నప్పుడే మనం ఇలా కలుపుని నియంత్రిస్తే ఖచ్చితంగా మనకి మంచి లాభాలు వస్తాయి. ఇలా ట్రాక్టర్ పెట్టడం వల్ల ఏంటంటే పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది, ఆదాయం అనేది ఎక్కువ అవుతుంది. మనకి ఆ ఏరు, ఆ మట్టి అనేది గుల్లబారిపోయి చెట్టు కూడా కొంచెం గాలి పీల్చుకొని ఎదుగుదల కొంచెం ఈజీగా అయిపోతుంది. సో నా సజెషన్ అయితే ఖచ్చితంగా ఇలా ట్రాక్టర్లను పెట్టి కలుపుని నియంత్రిస్తేనే మనకి పెట్టుబడి చాలా తక్కువ అయిపోతుంది, లాభంలో కొంచెం డబ్బు అనేది ఖచ్చితంగా చూసుకోవచ్చు. సో నా లెక్క ప్రకారంగా అయితే ఇలా చేయటం అనేది ఒక రైతుకి ఖచ్చితంగా లాభదాయకంగానే ఉంటుందనే ఆలోచనతో